నామంలో వందనాలు తెలియజేస్తున్నారు. చిన్న ప్రార్థన చేసుకొని మహాపరిశుద్ధ ప్రభ కలిగిన తండ్రి, దయగలిగిన తండ్రి, ఇదిగో నాయన సమయంలో ప్రభ మాకు కావలసిన వర్తమానాన్ని మాకు తెలియజేయమని వారికి మాకు మేము మా నడవడికలను సరిదిద్దుకుంటూ మా కుటుంబాన్ని బాగుపరుచుకుంటూ మా కుటుంబంలో ఉన్న చిన్న పిల్లల వరకు అలాగనే మాకు మా మనవళ్ళు మా కుమారులు వారి వారి నడవడికని సరిదిద్దుకుంటూ మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఆదికాండం 37వ అధ్యాయము 5వ వచనం చదవండి. పోయిన వారం నేర్చుకున్నాం ఇద్దరు అన్నదమ్ములు యాకోబు ఏశావు, తర్వాత కుమారులు గురించి మనము తెలుసుకున్నాం. తర్వాత 5వ వచనం 4వ వచనం దాకా కొంచెం ఆగిపోయినాం కదా. ఇప్పుడు 5వ వచనం చదవండి. యేసేపు ఒక కలకనే తన సహోదరుడితో అది తెలియజెప్పగా పగబట్టినది. యేసేపుకి అంటే చిన్నవాడికి తన తమ్ముడికి ఒక కళ వచ్చిందండి. ఏమొచ్చింది? కళ. మీరేమన్నా కలగలరా? కలగలరా మీరేమన్నా? సరే, మీరు కన్నడం లేదు తెలియదు కానీ అయితే యేసేపు ఒక కళ వచ్చిందంట. ఆ కళ అన్నలకు చెప్పాలనే ఆశ. అలా అన్నలకి చెప్పడానికి వెళ్ళాడు. ఆ కళ చెప్పింది. ఆ కళ చెప్పగానే ఏమైపోయాడు? తమ్ముడు ఏమైపోయాడు? తమ్ముడి మీద ఏం చేశాడు? తమ్ముడిని పగబట్టేసాడు. అంత భయపడమైన కళ. మీకు అర్థమవుతుందని చెప్పింది. ఆ వచనంలో ఏముందమ్మా ఒకసారి మళ్ళీ చదవండి. వారు బాగా పగబట్టిరంట. అంత పవర్ఫుల్ కళ అనుకుంటా. ఆ 11 మంది సహోదరునికి ఆ కళ చెప్పినప్పుడు, ఆ కళ విన్నప్పుడు తమ్ముడి మీద పగ పెట్టుకున్నారంట. ప్రతీకారం అనుకుంటున్నారు. పగ. ఒకసారి ఆలోచించి నువ్వు చెప్పిన మాట ద్వారా ఈ సహోదరుడు కూడా మీద పగ పెట్టుకుని ఉండొచ్చు. నీ చెల్లి గారి నీ అక్క గారి నీ మీద పగ పెట్టుకుని ఉండొచ్చు. ఏదో ఒక మాట, మంచి మాట ఉండొచ్చు, చెడ మాట ఉండొచ్చు. ఏదో ఒక విషయంలో నీ సహోదరులతో పంచుకోవాలని, నీ సహోదరితో పంచుకోవాలని ఒక విషయము పంచుకొని ఉండొచ్చు. అది కల కావచ్చు, లేకపోతే నీ రేపు దినాన్ని నీకు మంచి అని జరుగుతున్న దాన్ని బట్టి నీ సహోదరి చెబితే వాళ్ళు సంతోషిస్తారని అనుకొని వారికి ఆ విషయం చెప్పి ఉండొచ్చు. కానీ అది ఎన్నవారు నీ మీద పగబెట్టుకుని ఉండొచ్చు. తమ్ముడు అదే అనుకున్నాడు, నాకు వచ్చిన మంచి కళ, ఈ కళ అన్నలకు చెప్తే సంతోషిస్తారేమో అనుకుండొచ్చు. కానీ ఆ సంతోషం వల్ల తమ్ముడు మంచి కళ కన్నాడురా అని సంతోషం వల్ల ఆ కళను బట్టి బాగా కోపం, అసలు పగ పెంచుకున్నారంట. ఎందుకు పగ పెంచుకున్నారు? అంత పగ పెంచుకోలే అవసరం ఏంటి? తండ్రి దగ్గరికి పోయి, నాన్న 12 మంది మేము పుట్టాం కదా, 11 మందికి ఆస్తి వద్దు నాకే ఇవ్వండి అని అన్నాడు? అనలేదు కదా. అయినా పగ. కొన్ని విషయాల్లో నీ సహోదరులారా, నువ్వు చెప్పే మాటను పెట్టుకోవడం నీ సహోదరుల మీద పగ పెట్టుకుంటాడు. చెడుగా ఉన్నావా మంచిగా ఉన్నాదో పక్కన పెట్టు. కానీ ఆ కళ, ఆ యేసేపు జీవితాన్ని మార్చివేసేది సహోదరుడు. ఆ కళ 6వ వచనం చదవండి. మళ్ళీ 6వ వచనం. అతడు వారిని చూచి, నేను వినుడి, అది ఏమనగా మనము చేనులో కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనులు చుట్టుకొని ఏమంట సాష్టాంగపడ్డాయంట. దేవుడు ఒక కళ చూపించాడు. అది
అతను కన్నది కాదు, అది దేవుడే బయలుపరిచాడు. అందుకే కీర్తన గ్రంథంలో 25:14 వచ్చిన ఉంటుంది. 14లో యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలియజేసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను. ఒక నిబంధన ఉంది యేసుతో. యేసు గారికి ఒక నిబంధన, ఒక ఆలోచన ఉంది. అంటే ముందు తరాల్లో ఏది జరగాలో అని ఒక ఆలోచన దేవుడి ఉంది యేసు ద్వారా. ఈ యేసోపు కొన్ని సంవత్సరాల తర్వాత యేసోపు ద్వారా తన కుటుంబం ద్వారా ఆశీర్వదించబడాలని ఒక నిర్ణయము దేవుడు నిశ్చయించుకున్నాడు. అది ముందుగానే యేసోపు కలల రూపంలో బయలుపరుస్తూనే ఉన్నాడు. సహోదరులారా, మీరు ఈ సమయంలో నీతో కూడా ఏదో ఒక విషయంలో ఆయన ఒక నిబంధన స్థిరపరిచినప్పుడు నీతో ఆయన తెలియజేస్తాడు. ఆయన తెలియజేయకుండా ఏది చేయడు ఎవరికి? తన భక్తులకి తన ఎంతో భయభక్తులు గల వారికి నీ గురించి ఆశ ఉంటే ఆయనకి చెప్పాలని చెప్పనా, భవిష్యత్తులో నీ ప్రణాళిక ఆయన ముందుగానే చెప్పేస్తాడు అనమాట. నీకు ఏదో ఒక రూపంలో తెలియజేస్తూ ఉంటాడు. యేసోపుకు తెలియదు, యేసోపుకు అర్థం కాదు, ఎందుకంటే చాలా చిన్నవాడు. కానీ చిన్నతనం నుంచే దేవుని యొక్క ప్రణాళిక యేసోపుకి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇది నీ ప్రణాళిక ముందు రాజుల్లో. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? మీకు తెలియదు రేపు ఏదో జరిగిందో తెలియదు, కానీ దేవుడికి తెలుసు మిమ్మల్ని అత్యున్నతంగా ఆశీర్వదించబోతున్నాను అని. నీకు సూచనగా ఏదో ఒక రూపంలో ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. సోదరుడు యేసోపుతో తన భవిష్యత్తు ప్రణాళికని చెప్పుకుంటూ పోతున్నాడు. నీకు కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, నీవు చిన్నవాడివే కానీ అందరికంటే అత్యధికంగా ఆశీర్వదించబడతావు. ఎందుకంటే నీ వారు సైతం నీ ముందు సాగిల పడతారు అన్న విధంగా ఆశీర్వదించబడతామని భవిష్యత్తు ప్రణాళిక ముందుగానే చెప్పేస్తున్నాడు. ఈ విషయం తనకు తెలియదు, తన వయసుకు అర్థం చేసుకునే వయసు కాదు. కానీ తనకంటే ముందుగానే ఎవరు పసిగట్టేసారు? అన్నారు పసిగట్టారు. మరి భక్తులు దేవుని భయభక్తి కలిగిన వారా? కాదు, లోకంలో చండాలంగా నీచుగా ఏముంది బ్రతికేవారే. ఎందుకంటే యేసోపు గారే చదువుతారు, యాకోబు దగ్గర పోయి అన్నలో నీచులు దుర్మార్గులు చెడు కార్యాలన్నింటినీ తండ్రికి చెప్పేవాడు కదా. మరంటే నీచులకే దేవుడి పరిపాలన, దేవుడి యొక్క కళ గురించి పాపం తెలిసింది. మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు మనకు ఎలా ఉన్నదంటే మనకంటే మన భగవానే పసిగట్టేస్తారు మనకు వచ్చిన కళ. కానీ కొన్ని విషయాలు సోదరుడు అయితే ఆయన యందు భయభక్తులు గలవారి యందు ఒక నిబంధన చేస్తాడు. ఏంటంటే ఆ నిబంధనను తెలియజేస్తాడు. యేసోపుకు తెలియజేసినట్టు ఈరోజు నీకు తెలియజేయనుగాక. ఆమేనండి. యేసోపుకు తెలియజేస్తాడు భవిష్యత్తు ప్రణాళిక ఏమిటో నీ ద్వారా. ఇది ప్రణాళిక ఈ రోజున నీతో మాట్లాడుతున్నాను. నీ భవిష్యత్తు ప్రణాళిక రేపటి దినాన అత్యధికంగా ఆశీర్వదించబోతున్నాను. రేపటి దినాన నువ్వు సాక్ష్యమిచ్చునుగాక. ఇదిగో నాతో దేవుడు మాట్లాడాడు. కొన్ని రోజులకు నేను ఈ స్థితిలో కాదు, నన్ను ఆ స్థితిలో ఉంచబోతున్నాడని నువ్వు సాక్ష్యము పొందుకుందువుగాక. ప్రియ సహోదరులారా, అయితే యేసోపు గారికి తెలియకపోవచ్చు, దేవునికి తెలుసు. ఆయన ద్వారా తన కుటుంబము ఆశీర్వదించబడాలని. ప్రియ సహోదరులు, అన్నలకు చెప్తేనేమో పగవారయ్యారు. నిజంగా తమ్ముడు కదా, మరి పాపం ఎదుగుతాడు, మంచిగా నాకంటే గొప్పవాడు అవుతాడని అనుకోలేదండి. కొన్నిసార్లు మన కుటుంబకులు కూడా అంతే. మనం కొంచెం పచ్చగా బతికితే చాలు, మారవద్దు. కొంచెం పట్టు చీర కట్టుకుంటే చాలు, కొంచెం నగేసుకుంటే చాలు, కొంచెం కమ్మలు పెట్టుకుంటే చాలు, కొంచెం మెరిసిపోతే చాలు, పండుగ రోజు బట్టలు వేసుకొని కొంచెం అలా తిరిగితే చాలు, ఒక ఫంక్షన్ చేస్తే చాలండి. పక్కింటోరేమో కానీ మన రక్త సంబంధికులే వారు పగబెట్టేసి ఉంటారు. వీడికి ఏమి లేదు, ఎంతగా ఎలాగా వద్దిల్లుంటారు, పగబెట్టేసి ఉంటాడు. ఇది
చిన్నవాడు కదా అని పగబెట్టేసుకున్నారండి వాడు చెప్పిన కళని. ఈ రోజునండి వెండి విషయంలో నీ యొక్క సహోదరుడు కావచ్చు, నీ సహోదరి కావచ్చు, నీ అన్నలు కావచ్చు, తమ్ములు కావచ్చు, ఎవరైనా సరే ఎందు విషయంలో నీ మీద పగబెట్టేసుకున్నారు. ఒకసారి ఆలోచన చెప్పి సహోదరి గారు, ఆ రోజున ఆలోచన రాల పాపం, తమ్ముడికి ఆలోచన రాలేదు. ఏంటి నా అన్నలు నా మీద పగబెట్టుకున్నట్టు నా ఆలోచన రాలేదు. ఎమ్మటిని ముఖాలు వచ్చింది. ఆ కాలం కూడా బాధ చేసుకుంటున్నాడు. పగ పెంచుకున్నాడని తెలియదు, మనకు కూడా తెలియదు కొన్ని విషయాలు. ఎలాగంటే మన మీద పొరుగుంటి వారు పగబట్టి ఉన్నారు, వారు మనకు హాని చేస్తున్నారన్న విషయం మనకు తెలియదు. కానీ ప్రతిదీ వారి దగ్గర పోయి పంచుకుంటా ఉంటుంది. ఏంటి వారి దగ్గరకు పోయి పంచుకుంటాం. శత్రువు అని తెలుసు, అని మనకు తెలుసు. కొన్నిసార్లు మనం ఎలాంటే శత్రువు అని తెలిసిన దగ్గర మనం వాడి దగ్గరకు పోయే ముచ్చట్లాడుతాం. వాడి దగ్గరికి పోయే కూర్చుంటాడు. వాడు హాని చేస్తాడని తెలిసి కూడా యేసు గారు అన్నలైతే పగబెట్టేసుకున్నారు. అయినా సరే మళ్ళీ అన్నల దగ్గరికి వెళ్ళి కళ చెప్పేస్తున్నారు. నేను మొదట ఒక కలగన్నాను, ఆ కళ నిమిత్తమే నన్ను పగబెట్టేశారని ఊకోట్లేదు. అర్థం కాల, మనకు తెలియదు. మన సహోదరులు కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ, చెల్లి కానీ, అన్న కానీ, ఎవరైనా సరే మన మీద ఇక్కడ దాకా పీకల దాకా చంపి అంత పగుందని మనకు తెలియకపోవచ్చు. ఈ సహోదరులు ఒకసారి ఆలోచన, ఈ సహోదరులు ఎడలు ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచన. అది తెలియక గమనించదా, ప్రతి విషయము తన సహోదరులు చెప్పడమే. కలరాటం అన్న నాకు కాల వచ్చింది, కల్మషం లేదు, ప్రాబ్లం ఏం లేదు. కల్మషం లేని వ్యక్తి యేసు. ఎందుకంటే ఒక తండ్రికి కాకపోయినా ఒక తండ్రికే పుట్టాం కదా. మేమందరం అన్నాదములమే కదా. ప్రతి విషయములో మాకు తోడై, ప్రతి దానిలో దుఃఖములో ఆనందంలో తోడై ఉంటారు అనుకొని ప్రతి విషయం అన్నలతో పంచుకుంటా ఉన్నాడు. అన్నలేమో పగబెట్టేసుకుంటాం. మనం కూడా మా బంధువులే కదా, మా అత్తోలే కదా, మా కోడలే కదా, మా చెల్లె కదా, మా కోడలే కదా అని, మా తమ్ముడే కదా అని ప్రతి విషయం వాళ్ళతో పంచుకుంటాం. మన ఎదుగుదలను వాళ్ళు కొంతమంది ఒకసారి ఆలోచించి మన ఎదుగుదల, మనం ఎదుగుతున్నాము, ఆ సంతోషం నలుగురు పంచుకుందామని పంచుకుంటే వారికి అది ఆనందం అనిపించట్లేదు. కొంతమందికి దుఃఖం అనిపించట్లేదు, మన పైన పగ పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ సహోదరి ఈ రోజున ఒకసారి ఆలోచించండి. ఈ సహోదరులు సహోదరులు ఎలా ఉన్నారు? ఈ ఎడల ప్రేమ కలిగి ఉన్నారా, పెట్టేసుకుంటున్నారు? ఒకసారి ఆలోచన చెప్పి సహోదరుల. అయితే 7వ వచనం చదివాం మనం. 8వ వచనం, అందుకతని సహోదరులు అధికారివై ఏరా, నువ్వు ఎంతలో, నీ వయసు ఎంతరా అన్నట్టు మాట్లాడుతున్నావు. నీ వయసు ఎంత, నువ్వు ఎంత, నీ అనుభవం ఎంత? నువ్వు చిన్నవాడివి అసలుకే. మేము 12-11 మందివి, నీ ఆశలో నువ్వు పుట్టినోడివి. నువ్వు మమ్మల్ని వెళ్తావురా? నువ్వు మమ్మల్ని మా మీద అధికారివై ఉంటావా? దేవుడు ప్రణాళిక చూడండి. అసలు 11 మంది ఈ చిన్నవాడిని లెక్కలేని ధనంగా తీసి పడేటంటే అలాంటి వ్యక్తిని ఎన్నుకున్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఏమంటే ఏ రాయి అయితే పనికిరాదో అదే రాయిని మూలరాయిగా మార్చారు. ఈ 11 మంది తమ్ముడు తీసి పడేశాడు. వీడు పనికి మాలోడు, చిన్నోళ్ళే కదా, మేము పని చేసేవాళ్ళం, పనికి వచ్చేవాళ్ళం మేము. వీడు ఇంటిగా ఖాళీగా నాన్నకాడు ఉండేవాడు, ఏ పని రాదు. ఇంకా చిన్న పిల్లగాడని తీసి పడేశారు. ఆ తీసివేసిన వాడిని దేవుడు పట్టుకొని కళ ద్వారా మాట్లాడుతున్నాడు. నీ ముందు ఇదిగో ఫలానా విధంగా నేను ఆశీర్వదించిపోతాను, అన్నలకే ఆశీర్వాదకరంగా నువ్వు మారుతావు అని మాట్లాడుతూ ఉన్నాడు. అంతే కదా, మనల్ని కూడా అంతే. కొన్నిసార్లు మన బంధువులు కూడా అంతే, తీసుకొని ఈడు నా ముందే రా పెరిగింది, గుడిసెలో పెరిగినోడు ఈడు. ఒకప్పుడు స్థితి మన వేరు కావచ్చు,
ఒకప్పుడు స్థితి మురికివాడలో జీవించి ఉండొచ్చు. ఆ స్థితిని పట్టుకొని మనల్ని ఎలా అంటే వాడి స్థితి అంతా ఒకప్పుడు నేను అన్నం పెడితే స్థితి వాడిది, రోజు 3 పూటలు కూడా తిని తినక ఉండే స్థితి వాళ్ళది అని తీసి పడేసి ఉండొచ్చు. కనీసము నిద్రపోవటానికి కూడా స్థలము లేని జీవితంలో వాళ్ళ స్థితి అంతా వాళ్ళ గతి అంతానే మన పొరుగు వారు కానీ మన స్నేహితులు కానీ తీసి పడేసి ఉండొచ్చు. ఆ తీసివేసిన రాయి మూల రాయిగా ఉంచును గాక. ప్రజలందరూ తీసివేసి ఉండొచ్చు నిన్ను. పనికిరాని వాడు, పనికిరాని వ్యక్తి, ఈ కుటుంబం అసలు ఎందుకు పనికిరాదు అని వాళ్ళు అనుకోవచ్చు. కానీ నిన్ను మూలరాయిగా నా ప్రభువు స్థిరపరచును గాక. ఆశ్చర్యకరంగా నిన్ను ముందు చదువుకుంటూ పోతే అర్థమవుతుంది. ఈ 12 మంది కాదు, తండ్రి అందరూ వచ్చి ఆ యొక్క 12వ కుమారుడు, చిన్న కుమారుడు దగ్గరికి అందరూ వచ్చి సాగిలపడతారు. అలాగా సాగిలపడతారు. ఆ విధంగా నీ భగవానుడు సైతం సాగిలపడతారు కాక. నీ మంది నీకు తెలియకపోవచ్చు, నీకు అర్థం కాకపోవచ్చు, యేసుకి అర్థం కాదా దాని యొక్క పాపం ఏందో, ఇది ఎలా జరిగిందో అని అర్థం కాదు నీకు. కానీ నిశ్చయముగా నీ రక్త సంబంధికులు ఆశ్చర్యకార్యంగా వారి నీ ఎదుట నిన్ను సాగిలపడతారు గాక. ఎవరైతే నువ్వు పనికిరావు పనికిరావు అని అంటారో, నువ్వు పనికి మాలిన దానివి, నువ్వు అసలు ఎందుకు పని రాదు చేత కాదు అంటావు అంటారు, వారందరి నోరు నుంచి నువ్వు సంపాదించిన ఆ సంపాదనతో వారిని పోషించుదువు గాక. ఎంతమంది లేరండి ఇది అసలు పనికిరాడు, పని రాదు, పని చేత కాదు అన్నాడు. రేపటి దినాన్ని వాడే పని చేస్తుంటే, వాడే సంపాదిస్తుంటే ఆ సంపాదనతో బతికిన చాలా మంది లేరా? చాలా మంది సాక్ష్యాలు ఇస్తారు. మా కొడుకు ఎందుకు పనికిరాడు చేత కాదు అనుకున్నాం, కానీ వాడు సంపాదిస్తుంటే మేము ఈ రోజున బ్రతుకుతున్నాం అంటున్నారు. ఈ రోజున నీ కుమారుడు పనికి వాళ్ళలాగా ఉన్నాడండి. అది చూసి జనాలు పనికి మానుడు, అసలు పని రాదు, పని చేత కాదు, కనీసం నీళ్లు కూడా పోయలేని స్థితి అనుకుని ఉండొచ్చు. కానీ ఆయన తలుచుకుంటే పనికి వాడిని చేతము, పనికి వచ్చే పాత్రగా ఆయన వాడుకుంటున్నాగా. పనికి వచ్చే పాత్రగా వాడబడాలంటే నువ్వు దేవుని యొక్క ప్రణాళికలు నువ్వు ఉండాలి. సోదరి సోదరులు, అన్నలు పగ పెంచుకున్నారని తమ్ముడు కూడా పగ పెంచుకోవాలా. ఈరోజు మనం అదే, అన్నలు పగ పెంచుకున్నారని తమ్ముడు పగ పెంచుకోలేదని పాపం కల్మషం లేదు. ఈ రోజున నీకు కూడా అదే ఉండాలి. నీ పగవారు లేదా నీ సహోదరు ఈ సహోదరులు పగ పెంచుకున్నారని నీవు కూడా పగ పెంచుకోకూడదు, వారి మీద పగబట్టకూడదు. సహోదరి సహోదరులారా, కాబట్టి అందుకని ఒక చిన్న మాటే అసలుకి అంత పగ పెట్టేసుకున్నారండి, అంత పవర్ఫుల్ అన్నమాట. అందుకనే మొదటి సమయంలో మాట్లాడదు 18వ వచనం 18వ అధ్యాయం 8వ వచనం. ఆ మాటలు సౌలుకి ఇంపుగా ఉన్నందున అతడు బహు కోపము తెచ్చుకున్నాడు కదా. దావీదు గొల్యాదుని చంపి వస్తుంటే ఆయన బాలుడైన ఈ దావీదు అందరినీ అసలుకి సవాల్ విసిరింది. గొల్యాదు సవాల్ విసిరి, మీరంతా మీ బతుకంతారే చంపేంత అన్నాడు. దావీదు కోపం వచ్చింది, కోపం పౌరుషం వచ్చింది. దేవుని పక్షం నిలబడి దావీదు గొల్యాదుని చంపి వస్తుంటే అప్పుడు ఒక పాట పాడతారు మనోళ్ళు, మన భక్తులు అనుకోవాలా లేకపోతే మనోళ్ళు అనుకోవాలా. దావీదు గొప్పతనాన్ని వివరిస్తూ పాట పాడుతున్నారు. ఏమని పాడుతున్నారమ్మా సరేనండి? ఆయన వచ్చిన ఉంటుంది కదా, సౌలు వేల కొలతనియు ఇంపుగా ఉండేదంట. అసలు దావీదు ఎంతమందిని చంపాడు? అప్పటికొక్కడే చంపింది. మామూలుగా దావీదు గొల్యాదుని చంపింది ఒక్కటే కదా.
కానీ ఇలా పాట ఏంటి? సౌలేమో వేల కొలది, దావీదేమో వేల కొలది అని పాట పాడినట. వీడు కోపం వచ్చేసింది. ఇగో ఇగో ఏమనాలా? ఇగో వీడు చంపింది ఒక్కరిని, పాటేమో నేనేమో వేల మందిని చంపిన. వేల మందిని చంపినోడిని నేను వేల మంది అంట, ఒక్కరిని చంపినోడిని 10,000 మంది అంట. ఇగో పాప అహంకారం వచ్చేసేది, కోపం వచ్చేసింది. ఆ మాటలు పెట్టుకొని పగబెట్టేసుకున్నారు వీరి మీద, దావీదు మీద. దావీదు ఎవరు? అల్లుడే కదా, నా కుమార్తె భర్తే కదా అని ఆలోచన లేదు. పగ సంపాలి. ఎవరో మనల్ని సంపాలని చూడరండి, ఎవరో మన కుటుంబాన్ని నాశనం చేయాలని చూడరు, ఎవరో అనుకోరు. మన నాశనాన్ని కోరుకునేది ఎవరు తెలుసా? మనవారే. ఒక్క మాటలో చెప్పాలంటే మనతో పెరిగిన వారే, ఇంకొక దగ్గరలో చెప్పాలంటే మనతో పుట్టిన వారే. మన తమ్ముడు అన్నో, లేకపోతే మన బాబాయో, మన పెదనాన్నో, లేకపోతే మా నాన్నోళ్ళ అన్న కొడుకులు, వీళ్ళంతా రక్త సంబంధికులే. వీళ్ళే మన నాశనాన్ని కోరుకుంటారు. మన ఎదుగుదలకు వీళ్ళే అడ్డంకులుగా ఉండాలని కోరుకుంటారు వాళ్ళు. సోదరులారా, ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ఆయన చేయాల్సిన పనిని ఆయన చేయనుగాక. ఆయన ఎన్నుకున్న పని నీ ద్వారా చేయించునుగాక. ఈ సోదరులారా, సరే ఆలోచన. మన రక్త సంబంధికులే మన బ్రతుకులు చూసి ఒక్కోసారి కుళ్ళుకుంటారండి. వీడేంట్రా ఆయన ఎంతో గొప్పగా బతుకుతాడు, వీడేంట్రా ఎవరిని 10 రూపాయలు ఆశించగా బతుకుతుందని మన మీద పగ పెంచేసుకుంటున్నాడు. ఈ పగ ప్రతీకారాలే చచ్చిపోయేదాకా. కొంతమంది అయితే అసలుకి చనిపోయేదాకా మాట్లాడరు. వీళ్ళంతా రక్త సంబంధికులే, అన్నదమ్ముల పిల్లలే, మాట్లాడుకోరు. కొన్ని మాటలు ఎప్పటి నుంచి మీరు పలుకోవట్లేదంటే ఏదో ఒక విషయం జరిగింది అక్కడి నుంచి పలుకోరు. పరాయి వాళ్ళతో బాగా మాట్లాడుతుంటారు, కానీ తమ్ముడితో అన్న మాట్లాడటం, అన్నతో తమ్ముడు మాట్లాడటం. కారణము ఏదో ఒక విషయం. ఏది? నాకంటే బాగా బ్రతుకుతుండు, వాడు నాకంటే బాగా బతుకుతుండు అని మైండ్లో ఫిక్స్ అయ్యి, మైండ్లో బాగా నాకంటే బాగా బతుకుతున్నాడని కోపంతో పలకకుండా ఉండేవాళ్ళు ఉన్నారు తెలుసా? పలకరు. ఏంటి? నా తమ్ముడు కంటే నేనే రిచ్, వాడి కంటే నేనే బతుకుతున్నాను నిరూపించుకోని నీడు వాడిని పలకడం ఎందుకు? ఎందుకంత కుళ్ళు, అసూయ ఎందుకు? ఇప్పుడు తినానా వాడే కదా, వాడి ద్వారా ముందు కూడా ఆశీర్వదించబోతున్నాడే. మరి అన్నను అనుకోవాలి కదా. తమ్ముడు అంతగా ఎదిగితే సంపాదించింది మనం కూడా ఉండదు ఆలోచన ఉండాలి కదా. ఏమండి, నేను ఒకసారి ఒక మాట చెప్తాను. ఏంటంటే మన తమ్ముడు కానీ అన్న కానీ మన రక్త సంబంధికులు కానీ ఎవరైనా ఎదుగుతున్నారంటే ఆ ఎదిగినప్పుడు వారు సంపాదించిన ధనం కానీ ఏదైనా సరే మనకు ఆపద వచ్చినప్పుడు ఆదుకోవడానికి దేవుడికి చూపిస్తాడు. అది తెలియదు మనకి. యేషోబు ద్వారా తన అన్నలకి కష్టం వచ్చింది, బాధ వచ్చింది, శ్రమ వచ్చింది. యేషోబు ధనవంతుడయ్యాడు, వీళ్ళేమో కష్టాలను కూరుకుపోయారు. ఈ సంపాదించిన ఈ ధనం ఎవరు చూశాడంటే ఆపదలో ఆదుకున్నది ఇతనే కదా. ఇప్పుడు దినాన తమ్ముడి మీద పగ పెంచుకున్నామేమో, వాడు ఎదుగుతున్నాడు. రేపు దినాన నీకు కష్టం వస్తే, నీ పిల్లలకు చదువుకో, ఏదో ఒక ఇబ్బంది అయితే నువ్వు మంచాన పడితే నీ తమ్ముడే దయ చూపించి జాలిపడి, నా అన్న కదా అని జాలిపడి తన సంపాదనలో సంపాదించి నిన్ను ఆదుకోను అన్న ఆలోచన కలిగి దేవుడు ఇవ్వచ్చు. కానీ నువ్వు పగ పెట్టేసుకుంటే
అసలు నువ్వు చచ్చినప్పుడు నేను చూడడానికి రారు రారు కారణము ఈ పగ. ఆలోచన చెప్పి సహోదరి సహోదరులు ఇంకా 9వ వచనం 10వ వచనమా? అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరియొక కల కంటిని, అందులో సూర్యచంద్రులు 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పెను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజేసినప్పుడు తన తండ్రి తనతో నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడదమా అని వారిని గద్దించెను. ఫస్ట్ ఒక కళ కనుక సహోదరులు చెప్పాడు. ఇప్పుడు మంది వచ్చి మళ్ళీ ఇంకొక కళ, సేమ్ అదే కళ మళ్ళీ. దాని బాబు అదే. మొదటేమో చేలు పనలు, ఇప్పుడేమో నక్షత్రాలు మళ్ళీ సేమ్ అదే. నువ్వు చేయాలని నీ ద్వారా చేయాలనుకున్న కార్యం ఏదైతే దాన్ని దేవుడు చూపిస్తూనే ఉంటుంది. ఏదో ఒక రూపంలో మళ్ళీ అదే కళ పుట్టి ఇప్పుడు మళ్ళీ తీసుకుపోయి ఏమన్నా మళ్ళీ తండ్రి కూడా చెప్పాడు. తండ్రి ఏమనుకున్నా మళ్ళీ, అరే నువ్వు చిన్నపిల్లగాడి నువ్వు మమ్మల్ని వెళ్తావు ఎందుకు? నీకు పనే చేత కాదు, నువ్వు మమ్మల్ని వెళ్తావు అంటే మీరు అందరూ వెళ్తారా? మీరు పెద్దవాడు, నేను పోయిన తర్వాత వాడు మిమ్మల్ని వెళ్ళాల్సింది. నువ్వు చిన్నోడి నువ్వు నన్ను వెళ్తావు ఏంట్రా అంటే నీ నీ అన్నల్ని నన్ను అందరినీ వెళ్తావా? ఎటువంటి ఏంటో తెలుసండి సహోదరి సహోదరులారా, దేవుడి దృష్టిలో ఏలటం అంటే ఏమిటి? ధర్మ సంపాదించి ఎవరైతే సహాయం అంటే కుటుంబానికి హెల్ప్ చేస్తాడో అతనే ఏలటం కదా. కానీ తండ్రి ఏమనుకుంటున్నాడు, నువ్వేలేదు చిన్నవాడివి, పెద్దోడుగా రూపేను వాడు కదా ఏలాల్సిందని ఆలోచన కలిగి ఉన్నాడు. సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచన ఇంకా చదవండి. ఫాస్ట్గా వెళ్ళిపోదాం. సగం దాకా చూసుకున్నారు ఈ అధ్యాయమే, టైం అయిపోతుంది కాబట్టి. అతని సహోదరులు అతని యందు అసూయపడి అయితే అతని తండ్రి ఆ మాటకు జ్ఞాపకముంచుకొనెను. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెము మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమము మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి. అయితే మీ సహోదరి సహోదరులారా, ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే ఆయన ఎవరు తన అన్నకి తండ్రికి సహోదరునికి కళ చెప్పాడు, అయిపోయింది. తర్వాత ఒక మాట ఉంది, అతని సహోదరుడు అతని యందు అసూయపడి అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు జ్ఞాపకం ఉంచుకున్నాడు? ఎందుకు? మొదటైతే కోపడ్డ తర్వాత కూడా ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? ఇది కన్నాడు కదా, ఏమో నిజమే ఉండొచ్చు, ఇటు పొద్దున మమ్మల్ని ఆలోచించాము అని ఆ మాట అయితే జ్ఞాపకము ఉంచుకున్నాడు. ఏ తండ్రికి ఉండదండి కుమారుడు భవిష్యత్తులో మంచిగా ఎదుగుతూ ఉంటే ఆలోచన ఉండదా? జ్ఞాపకము చేసుకుంటారు. మన చిన్నపిల్లలు మనల్ని కూడా అడుగుతూ రేపు పొద్దున ఏమవుతారా అంటారు. కుమారుడు నాన్న నేను డాక్టర్ అవుతాను, నేను కలెక్టర్ అవుతాను, మా ఊడైతే గేమ్ అవుతానంటాడు. మరి ఎన్ని గుర్తుంచుకుంటావు రేపు పొద్దున, అరే నా కొడుకు పెద్దవాడైతే లాయర్ అవుతానన్నాడు, డాక్టర్ అవుతానండి, ఈ మాట నువ్వు చనిపోయేదాకా గుర్తుంచుకుంటావు కదా. వాడు అవుతుందో అవ్వడం తర్వాత సంగతి, కానీ నువ్వు గుర్తుంచుకుంటావు, జ్ఞాపకం ఉంచుకుంటావు. రేపు నాన్న వాడు డాక్టర్ అయిపోయాడు, నా చిన్నప్పుడే చెప్పి వాడు డాక్టర్ అవుతాడని అన్న విధంగా డాక్టర్ అయ్యాడు. ఒకవేళ కాలేదనుకో, ఈ చిన్నతనంలో వీడు డాక్టర్ అవుతాడని అన్నాడు, కానీ పనికి మాలాడు కాలేదు, బాగా చదువుకోలేదని జ్ఞాపకం అయితే ఉంచుకుంటాం. ప్రియ సహోదరి సహోదరులారా,
అయితే తన సహోదరులందరూ 11 మంది వెళ్ళిపోయారు. ఎక్కడికి? గొర్రెలు కాల్చుకుంటూ మేకలు కాల్చుకుంటూ ఒక పొలంలో ఉన్నారు. ఆ విషయము తండ్రి తమ్ముడి దగ్గరకు వచ్చి, ఇదిగోరా నీ అన్నలంతా అక్కడ కష్టపడుతున్నారు, వారందరికీ అన్నం తీసుకొని నువ్వు వెళ్ళు. అక్కడ వాళ్ళు ఆకలితో అలమటిస్తున్నారు, నువ్వు అక్కడికి వెళ్ళు. వాళ్ళు అసలు బ్రతికున్నారా బ్రతికి లేదా, అసలు కొన్నారో లేదో వాళ్ళ క్షేమ సమాచారం నాకు తీసుకొని 11 మంది వెళ్ళిపోయారు. ఒక్కడిని ఇచ్చి పంపించాడు పాపం భయం. పిల్లగాడు కదా కానీ తోడు వెళ్ళలేని స్థితి లేదు. నన్ను తోడు ఇవ్వాలి కదా, ఇవ్వాల. కానీ అన్నం అన్న దగ్గరికి వెళ్ళిపో అవసరం. మరి నాకు చూసి యేసేపుని ఎక్కువ ప్రేమించాడని ఉంది, కానీ అందరిని సమానంగా ప్రేమించినట్టు కూడా చూడగలుగుతుంది. ఎందుకంటే 11 మందిని ప్రేమించాడు కాబట్టి ఈ చిన్న పిల్లగాడిని కూడా ఒక్కరిని ఒంటరిగా ఇచ్చి పంపించాడు కదా. ఆ 11 మందిని ప్రేమించాడు కాబట్టి అంతగా ప్రేమించే వాడిని కూడా, ఆ చిన్నవాడిని కూడా అన్నము నీళ్ళు ఇచ్చి నా సహోదరుల దగ్గర పంపించాడు. ఒకవేళ అంతగా ఎక్కువగా ప్రేమించి ఉంటే తోడు ఇచ్చేవాడు కదా. అరే నువ్వు అక్కడ వేరే వెళ్తున్నావు, నీకు భయము, మధ్యలో సింహాలు తోడు ఏమైనా వస్తాయేమో, చిన్నపిల్లగాడు కానీ అనుకొని ఆపాలి. కానీ తన కుమారుడు, చిన్న కుమారుడి మీద ప్రేమ అంతే ఉందో పెద్ద కుమారుడి మీద కూడా అదే ప్రేమ చూపుకుంటూ వచ్చాడు ఈ సహోదరి సహోదరు. అయితే 14 వచ్చిన 15 అతడు పొలంలో ఇటు అటు తిరుగుతుండగా మనుషుడు అతను చూసి, ఏమి ఎదుగుతున్నావు అన్నాడు. అతడు సహోదరుడు వెతుకుచున్నాను, అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. అతడి దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతనిని చూచి అతనిని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలను కనినవాడు వచ్చుచున్నాడు, వీరిని చంపి ఇక్కడనున్న ఒక గుండెలో పారవేసి ఇష్టముగా వీరిని తినివేసినని చెప్పెదము. చాలు. ఇక క్యారేజ్ బాక్స్ అంతా తీసుకొని పోతున్నాడు పాపం. అన్నలు తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు ఎత్తుకుంటూ వెళ్తున్న క్రమంలో ఒక వ్యక్తి చూశాడు. వ్యక్తి చూసి, ఏం కావాలి, ఎవరి కోసం వెతుకుతున్నావు, ఈ మధ్య బాగా తిరుగుతున్నావు ఏంటంటే, మా అన్నల కోసం నేను వెతుకుతున్నాను, ఈ 11 మంది గొర్రెలు కాచుకుంటూ ఉంటారు, ఇక్కడ ఈ పొలంలో తిరుగుతూ ఉంటారు అని అడిగినప్పుడు ఆ వ్యక్తి, ఇదిగో మీ అన్నలో పలానా ప్రాంతానికి వెళ్తారు అని మాట్లాడుకుంటుంటే నేను విన్నాను, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పిన దాన్ని బట్టి తను వెతుక్కుంటూ వెళ్తుంటే ఇక అన్నలు చూశారు. అంత దూరం నుంచి చూసేశారు, ప్రసిగట్టేశారు. అరే కలలుగానే వాడు వస్తాను రా. తమ్ముడేమో అన్నలకి ఆకలి తీర్చడానికి వస్తుంటే వీళ్ళు ఏమన్నారు, కలలుగానే వాడు వస్తుండ్రా. పగ గుర్తొచ్చింది. మన తమ్ముడు అన్నం తీసుకొని వస్తుంటే నాకు ఆకలిగా ఉంది, మనం 11 మందిని ఆకలితో అలమటిస్తున్నాం, మన తండ్రి మన కోసం ఆహారాన్ని పంపించి ఉన్నాడు, నా తమ్ముడు తీసుకొని వస్తున్నారని ఆలోచన లేదండి. ఇక అమ్మటి కలలుగానే వాడు వస్తుండ్రా అనేసి అంటాం, చంపేద్దాం. కొన్నిసార్లు మనం కూడా మన బంధువులకి సహాయం చేద్దామని అనుకుంటే వీడు వస్తుండ్రా పగబట్టేసుకునే వాళ్ళు. ఎలాగా పగబట్టేస్తా, వాళ్ళకి ఏదో మేలు చేద్దాం అని అనుకునే ఆలోచన మనలో ఉంటుంది. కానీ మన మీద పగబట్టేసుకుని మనకి ఏదో ఒక చెడు కార్యము అప్పుడు అనిపించిందేమని నేను అనుకున్నది పొరపాటు. ఎదవలకి పని చేయకూడదు. చాలా మంది ఇదే సాక్ష్యం ఇస్తారు, ఏమని,
ఒకప్పుడు లేని స్థితిలో వాళ్ళకి హెల్ప్ చేశాను, సహాయం చేశాను. ఆ విశ్వాసం కూడా చూపించకుండా నా మీద పగబెట్టేసుకున్నారు. విశ్వాసఘాతకులు. దాన్ని అనవసరంగా ఆదుకున్నాను అని చెప్పుకునేవారు లేరా ఈ రోజున? నువ్వు మేలే చేస్తున్నావు కానీ వారు కీడు చేస్తున్నారు. అందుకే మనకు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, మేలులకు ప్రతి కీడు చేయొద్దు. నీకు వాళ్ళు కీడే చేసి అయినా సరే నువ్వు మేలే చేయాలి. మనం చేయం. ఒకసారి మనకు ఒక కీడు తలపించిందంటే వాడు నాకు కీడు చేసి వాడికి నేను ఏమాత్రము ఇక మేలు చేయను. వాడికి నేను ఎందుకు చేయాలి? వాడు ఒకప్పుడు నేను మేలు చేసిన వాడు నేను ఆదుకున్నా, హక్కును చేర్చుకున్నా. నాకు కీడు చేస్తేనే ఈ సోదరి సోదరుల ఈ రోజున ఆయన మాట్లాడుతున్నాడు ఏమని, నువ్వు మేలు చేయాలి. అప్పటికే అన్నలు పక్కబెట్టేసుకున్నారు, అయినా సరే మేలు చేయడానికి బయలుదేరాడు. ఎవరు? తమ్ముడు. వాళ్ళ ఆకలి తీర్చడానికి బయలుదేరాడు. నీవైనా సరే, నీ సహోదరి, నీ చెల్లి, అక్క, తమ్ముడు, ఎవరైనా అన్నైనా సరే పగబట్టేసుకొని ఉన్నా సరే నువ్వు వారికి మేలే చేయాలి. ప్రియ సహోదరి సోదరులారు. కాబట్టి ప్రియ సహోదరి సోదరు, ఈ సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏమంటే ఆ రోజు నువ్వు ఎత్తుకుంటూ 11 మందిని వెతుక్కుంటూ బయలుదేరాడు యేసు. ఈ రోజున యేసుక్రీస్తు మన దగ్గరికి ఎత్తుక్కుంటూ మన మధ్యనికి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. నీతిమంతుల కోసం రాలా. యేసు అన్నము ఎవరి కోసం తీసుకుపోతున్నారు? తన పగబెట్టేసుకున్న అన్నదమ్ముల కోసమే అన్నం తీసుకుని వెళ్తున్నారు. వాళ్ళు దుర్మార్గులు, నీచులు పగబెట్టేసుకున్నారు. వారి దగ్గరికే ఆహారం తీసుకొని పోతున్నారు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు నీచులు, దుర్మార్గులు, ఎందుకు పనికిరాని మన దగ్గరికి జీవ ఆహారాన్ని తీసుకొచ్చాడు. సోదరి సోదరు, మన దగ్గరికే పరలోక రాజ్యము మనకి ఇవ్వటం కోసం ఆయన బయలుదేరాడు. అంతఃపురంలో ఉండాల్సిన ఆయన ఇంటి దగ్గర ఉండొచ్చు, కానీ తన అన్నల కోసం బయలుదేరాడు. ఇంటి దగ్గర తండ్రి కాడ కూర్చొని ముచ్చట్లాడొచ్చు, తండ్రి దగ్గర ఉండి సకల వైభవాలు అనుభవించవచ్చు, కానీ తన అన్నల కోసం బయలుదేరాడు. ఈ రోజున యేసుక్రీస్తు తండ్రి దగ్గర మహిమ పొందవచ్చు, మహిమను పొందుకొని ఉండాలి, కానీ ఆ మహిమను విడిచిపెట్టాడు. ఎందుకో తెలుసా? ఆ యేసు అన్నల స్వభావం మనం కలిగి ఉన్నాం. దుర్మార్గులము, నీచులము అయినా సరే ఆ యేసు అన్నల ప్రేమించాడు. అయినా సరే మన ప్రభువు ప్రేమిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులు, ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు పనికిరాని మనల్ని ఆయన ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? ఎలాగంటే యేసు ఆ 11 మందిని, దుర్మార్గులైన వారిని ఎత్తుక్కుంటూ వాళ్ళకి ఆహారం ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. చూసినావా? నా అన్నల దాహం తీర్చాలని. అదేవిధంగా యేసుక్రీస్తు వారి ఈ భూలోకలకు వచ్చాడు. ఈ భూలోకానికి వచ్చి అసలు అర్హతే లేదండి, మనకి ఏం లేదు. అర్హత ఉందా? అర్హత లేదు. అర్హత లేదు మనకి. వచ్చాడు, అతని కలిగి వచ్చాడు, జీవ ఆహారాన్ని భోజిస్తాడు. అందుకే మనం ఆదివారము రొట్టె విరిచి అదేంటి ప్రభు భోజనం. ఆ ప్రభు భోజనం చేయటానికి అర్హతే మనకు లేదండి. అలాంటి దుర్మార్గులైన మనకి ఆ అర్హత ఇచ్చి తాను ఎంతో మనకంటే ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ఈ సోదరి సోదరులారా, ఒక పాట పాడుకొని కానుకేసుకొని లాస్ట్ భాగం, కన్నుల జారిన కన్నీరు నడిచెను దేవుని పాదాలు, కన్నుల జారిన కన్నీరు నడిచెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కన్ను దేవుని పాదాలు,
హల్లెలూయా. సరే మంచిది.